లెట్స్ లుక్ ఎట్ వెదర్. గత 4 రోజులుగా తెలంగాణలో ఉన్నట్టుండి వాతావరణం మారుతోంది. అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల చివరికల్లా కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని, జూన్ ఫస్ట్ వీక్ అంటే మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఇవాళ రేపు ఓ మోస్తరు వర్షాలు కూడా పడనున్నట్టుగా తెలిపింది. 22, 23 తేదీల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడన ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ సుష్మిత మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. సుష్మిత, చెప్పండి. సో 2-3 రోజులు వర్షాలు ఉండబోతున్నాయి. ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి నిన్నటి నుంచి కూడా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి. సో ఏంటి అప్డేట్? ఋతుపవనాలు కూడా తీరాన్ని తాకే అనేది కూడా అప్డేట్ అందుతోంది. ఓవరాల్గా చెప్పండి, ఏంటి అప్డేట్? ఎస్ఆర్ గత 4 రోజులుగా కూడా చూస్తున్నాం తెలంగాణలో ఒక వింతైన వాతావరణం కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు ఒక వాతావరణం కనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం కాలం వేళలో మోస్తరు నుంచి కూడా భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ నగరానికి వస్తే కూడా పూర్తిగా వచ్చే 4 రోజుల పాటు కూడా టెంపరేచర్స్ కూడా మధ్యాహ్నం వరకు 38, 39 వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా రాత్రి వేళల్లో లైట్ రైన్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 24వ తేదీకి అది వాయుగుండంగా బలపడి పూర్తిగా కూడా భారీ వర్షాలు దక్షిణాది రాష్ట్రాలు కురిసే అవకాశం ఉంది. ఒకవైపు ఏపీలో కూడా కోస్తాంధ్రలో ఎక్కువ ఉండే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఆ సిచ్యువేషన్ కారణంగా తెలంగాణలో కొంచెం ప్రభావం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే భారీ వర్షాలు కూడా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. ఈ 2 రోజుల్లో లైట్ రైన్స్ ఉన్నప్పటికీ కూడా వచ్చే 3 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు, ఈదురు మెరుపులు కూడిన 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే 24వ తేదీ కూడా బలపడిన అనంతరం కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ 2 రోజుల పాటు టెంపరేచర్స్ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు కూడా అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. ఈ నెల 31 కల్లా కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత తెలంగాణలోకి ఎర్లీగా కూడా ప్రవేశించే అవకాశం కనిపిస్తుంది. దీంతో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా రైతులు కూడా ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నప్పుడు ఇది కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఉండడంతో కూడా ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్గా కూడా ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ వారం అంతా కూడా లైట్ రైన్స్ నుంచి భారీ వర్షాలు ఈ మంత్ ఎండ్కు ఉండే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. హరి, ఓకే.